ఆ జిల్లాలో తాజా మాజీల మధ్య విమర్శల పర్వం షురు అయిందా? మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఒకరిపై మరొకరు మాటల తూటాలతో రాజకీయ వేడి రంజుగా మారిందా? ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ రగిలిస్తున్నారా? మొన్నటిదాకా ఒకే పార్టీలో ఒకే ప్రభుత్వంలో కలిసిమెలిసి నడిచిన ఆ నాయకుల మధ్య రాజుకున్న వివాదం రోజురోజుకి ముదురుతోందా? నువ్వా నేనా అనే రీతిలో డైలాగ్ వార్ కొనసాగుతోందా? నేతలతో పాటు వారి అనుచరులు దుమ్మెత్తి పోసుకోవడం దుమారం రేపుతుందా? ఇంతకీ ఎవరా మాజీలు? ఆ జిల్లా ఇది. లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లాలో రాజకీయ రంగస్థలంలో మాజీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొందట. ఆరోపణలు, విమర్శల విషయంలో ముఖ్య నేతలు కాస్త పద్ధతిగా మాట్లాడుతుంటే వారి అనుచరులు మాత్రం దుమ్మెత్తి పోసుకుంటున్నారట. గతంలో చేసిన అవినీతి అక్రమాలను బహిరంగం చేస్తున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దుమారం రేపుతున్న ఈ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైందట. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అటు కవిత, ఇటు ప్రశాంత్ రెడ్డి కీలక భూమిక పోషించారు. బతుకమ్మ ద్వారా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఊపుతేవడంలో కవిత ముఖ్య పాత్ర పోషిస్తే, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో, ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో వేముల సురేందర్ రెడ్డి, అతని తనయుడు ప్రశాంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిజామాబాద్ ఎంపీగా కవిత, బాల్కొండ నుంచి వేముల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలోనే వేములకు కీలకమైన మిషన్ భగీరథ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చాక వేములకు మంత్రి పదవి వరించింది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓటమి మూటగట్టుకున్నారు. అయినప్పటికీ అటు వేముల, ఇటు కవిత జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. దాదాపు 2 దశాబ్దాల పాటు కలిసిమెలిసి పనిచేసిన ఈ ఇద్దరి మధ్య ఇటీవల అగాధం పెరిగిపోయిందట. బీఆర్ఎస్ నుంచి కవితను వెలివేయడంతో ఆమె జాగృతిని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో జిల్లాలు పర్యటిస్తున్న ఆమె తరచూ ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారట. ఇటీవల మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన కవిత మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వేముల గత 10 ఏళ్లలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేములకు ఉన్న ఆస్తులు ఎన్ని, ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, కంపెనీల పేరిట భారీగా దోచుకున్నారని విమర్శించారు. పనులు చేయకుండా బిల్లులు లేపుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒక్క చుక్క కూడా నీరు రాలేదన్నారు. అయితే కవిత ఆరోపణలను వేముల తిప్పికొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ఉమ్మడి జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రాలేదని ఆమె చెప్పడం అవాస్తవమని కొట్టిపాడేశారట. శ్రీరామ్ సాగర్ రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను ఎదురెక్కించి ఎస్ఆర్ఎస్పీలో నింపింది వాస్తవం కాదా? మల్లన్న సాగర్ నుంచి లెండి వాగు ద్వారా నిజాం సాగర్లోకి నీళ్లు తెచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారట. కవిత చేస్తున్న ఆరోపణలు ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయరని అడిగారు. ముఖ్య నేతలు ఇలా బజారున పడి విమర్శలు చేసుకుంటుంటే వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారట. తమ నాయకుడిని, తమ నాయకురాలిని అంటారా అని ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారట. కవిత విమర్శలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టిన వేముల అనుచరులు నిజామాబాద్ కేంద్రంలో మీడియా సమావేశం పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారట. కవిత మచ్చలేని ప్రశాంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారట. దాదాపు 3 దశాబ్దాల పాటు వ్యాపారంలో సంపాదించిన వేముల తెలంగాణ ఉద్యమ సమయంలో ఖర్చు పెట్టిన వ్యక్తిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని మండిపడుతున్నారట. వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకున్నదెవరో ప్రజలందరికీ గుర్తుందంటూ మండిపడ్డారట. ఇక వేముల వర్గీయుల ఆరోపణల నేపథ్యంలో కవిత అనుచరులు తెరపైకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం పెట్టి ప్రశాంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు సంధించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, మంత్రిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. మరోసారి కవిత జోలికొస్తే ఊరుకునేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారట. మొత్తానికి ఇద్దరు ముఖ్య నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ వేడి త్వరలో చల్లారుతుందా, లేక ఒకరి అవినీతి బాగోతం మరొకరు విప్పి ప్రజల మధ్య చులకన అవుతారా? ఈ లొల్లి ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.